హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది సమ్మర్లో చాలా ఫేమస్ అనమాట. చలవ కాబట్టి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 8 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కలమాకు తీసుకుందాము. దాని తర్వాత ఒక బౌల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని అది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మనకి ఉప్పు కారం అనేది పులుసులో కలుస్తుంది అనమాట. అందుకని ఇలా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంత క్వాంటిటీ చింతపండు నానబెడుతున్నాము. దాన్ని రసం పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత పులుపు అయితే తినగలరో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు చాలా తక్కువ తినే వాళ్ళైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోసు వేసుకుందాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. అది కొంచెం వేగాక ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కలమాకు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చి పులుసులో యాడ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఎండాకాలంలో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో చల్లగా వేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.